చిన్నప్పుడు మనం చాలా రకాల కార్టూన్స్‌ని అయితే చూసేవాళ్ళం. అండ్ అందులోనే ఒక కార్టూన్ 'డోరేమోన్'. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఆ సమయంలోనే మనము ఒకటైతే అనుకునేవాళ్ళం. అదేంటంటే మనతో పాటు 'డోరేమోన్' ఉండుంటే ఎంత బాగుండేది కదా! మన లైఫ్ ఎంత ఈజీ అయ్యేది కదా! అని అనుకునేవాళ్ళం. అయితే ఆ 'డోరేమోన్' నిజంగా ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా! అయితే ముందుగా మీరు ఈ ఇమేజ్‌నైతే చూడండి. ఈ ఇమేజ్‌లో కనిపిస్తున్న రోబోట్ అనేది 'డోరేమోన్' యొక్క రోబోట్ అని చాలా మంది అంటున్నారు. అండ్ సైంటిస్ట్‌ల రీసెర్చ్ ప్రకారం ఈ రోబోట్ 450 సంవత్సరాల క్రితమైతే తయారైందంట. అయితే దీని ప్రకారం చూసినట్టుగైతే 'డోరేమోన్' నిజంగానే ఎగ్జిస్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. కానీ ఈ ఇమేజ్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి? అసలు నిజంగా 'డోరేమోన్' ఎగ్జిస్ట్ చేస్తున్నారా? అండ్ సైన్స్ దీనికోసం ఏం చెప్తుంది? ఈ ఎపిసోడ్‌లోనైతే ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. బట్ వీడియో టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఒక్క లైక్ అయితే చేసేయండి. ఎందుకంటే మీరు ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా సరే 'డోరేమోన్' కార్టూన్‌తో మనకు తెలియని ఒక బాండింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు కూడా ఆ బాండింగ్ ఉన్నట్టుగైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి ఎపిసోడ్‌నైతే స్టార్ట్ చేద్దాం. సముద్రం లోతుల్లో ఎప్పుడు ఎవరికి ఏం దొరికిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలానే ఒక జాపనీస్ స్కూబా డ్రైవింగ్ చేస్తుండగా సముద్రం లోతుల్లోనైతే ఒక రోబోట్ అయితే దొరికింది. అయితే ఆ రోబోట్ చూడడానికి అచ్చు డోరేమోన్ లాగే కనిపిస్తుంది. కానీ అది చాలా క్రీపీగా అయితే ఉండేది. 1993లోన డోరేమోన్‌ది ఒక మూవీ అయితే వచ్చింది. 'నోబితా అండ్ ద లాబిరింత్ టూర్'. ఆ మూవీలో కూడా డోరేమోన్ సముద్రం లోపలికి వెళ్ళిపోయినట్టుగా చూపించారు. అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోటో అనేది సముద్రం లోతుల్లో డోరేమోన్ లాగా కనిపించే ఒక రోబోట్ యొక్క ఫోటో. 2022లో ట్విట్టర్‌లోనైతే ఒక పోస్ట్ అయితే అప్‌లోడ్ అయింది. అండ్ అది బాగా వైరల్ అయితే అయింది. అయితే ఈ పోస్ట్‌లోన జాపనీస్ లాంగ్వేజ్‌లో ఏదో రాసి ఉంది. అయితే నేను దీన్ని మన లాంగ్వేజ్‌లోకి అయితే ట్రాన్స్‌లేట్ చేసేది చూశాను. అసలు దీంట్లో ఏం రాసుందో అని. అయితే ఇక్కడ ఏం రాసుందో తెలుసా? సముద్రం యొక్క లోతుల్లో స్కూబా డ్రైవింగ్ చేస్తుండగా ఈ వ్యక్తికైతే ఈ డోరేమోన్ లాగా కనిపించే రోబోట్ అయితే దొరికిందని ఈ ఇమేజ్‌లోనైతే జాపనీస్ లాంగ్వేజ్‌లోనైతే మెన్షన్ చేయబడి ఉంది. మొదట్లో ఇది డోరేమోన్ లాగా కనిపించే ఒక బొమ్మ అని అనుకున్నాడు. అండ్ ఎప్పుడైతే అతను సగం ఇసుకలోన స్టక్ అయిన ఆ స్టాచ్యూని బయటకి తీయడానికి ప్రయత్నించారో అప్పుడు ఆ స్టాచ్యూ డోరేమోన్ యొక్క మెటల్‌తో తయారైన రోబోట్ అని తెలిసింది. అయితే ఆ స్టాచ్యూ ఇసుకలో స్టక్ అయి ఉండడం వల్ల అతను ఆ స్టాచ్యూని బయటికి లాగడానికి ప్రయత్నించాడు. కానీ అది అతనితో జరగలేదు. కాబట్టి అతను ఆ స్టాచ్యూని అక్కడే విడిచిపెట్టి వచ్చేశారు. అయితే వచ్చిన తర్వాత ఆ ఫోటోస్‌నైతే ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. లైక్ ట్విట్టర్‌లోనైతే అప్‌లోడ్ చేశారు. అండ్ అప్‌లోడ్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఆ పోస్ట్ అనేది బాగా వైరల్ అయిపోయింది. అండ్ ఆ స్టాచ్యూ 450 సంవత్సరాల పాత స్టాచ్యూ అని, అండ్ అది డోరేమోన్ యొక్క రోబోటే అని ఒక కాన్స్పిరెన్సీ అయితే స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. సో దీంతో కొందరు ఎక్స్‌ప్లోరర్స్ అయితే ఆ ప్లేస్‌కి వెళ్ళేసి ఆ రోబోట్‌ని అయితే బయటికి తీశారు. అండ్ బయటికి తీసిన తర్వాత ఆ రోబోట్‌ని ఒక ల్యాబ్‌లోనైతే టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ టెస్ట్‌లోనైతే ఆ రోబోట్ యొక్క టెక్నాలజీ ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ కంటే చాలా అడ్వాన్స్‌డ్ అని తెలిసింది. అండ్ ఈ రోబోట్ యొక్క డేట్ అనేది 450 ఇయర్స్ అని తెలిసింది. అండ్ దీంతో టైమ్ ట్రావెల్ అనే ఒక కాన్సెప్ట్ కూడా బాగా వైరల్ అయింది. ఇది టైమ్ ట్రావెల్ కి నిజమైన ప్రూఫ్ అని, డోరేమోన్ టైమ్ ట్రావెల్ చేసి వచ్చాడని చాలా మంది అయితే అన్నారు. అండ్ మీరు కావాలంటే ఇప్పుడు మీ మొబైల్‌లోన గూగుల్‌లోకి వెళ్ళేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. మీరు కావాలంటే వన్స్ రీడ్ చేయొచ్చు. సో ఇక్కడి దాకా అంతా బానే ఉంది. కానీ ఎప్పుడైతే దీనికి సంబంధించి డీప్ రిసర్చ్ చేశానో అప్పుడు తెలిసింది ఏంటంటే ఇవన్నీ ఫేక్. యెస్, మీరు వింటుంది కరెక్టే. అది ఎందుకో ఇప్పుడు వినండి. ఆ వ్యక్తి స్కూబా డ్రైవింగ్ చేస్తుండగా ఆ స్టాచ్యూ దొరకడం నిజమే. అండ్ ఈ ఫోటోలో చూస్తున్న స్టాచ్యూ ఆ స్టాచ్యూ సేమ్ ఒకటే. అండ్ ఈ స్టాచ్యూ మెటల్‌తో చేయబడి ఉన్న స్టాచ్యూ. కానీ ఇది రియల్ లైఫ్ డోరేమోన్ యొక్క స్టాచ్యూ అయితే కాదు. అది డోరేమోన్ థీమ్ బేస్డ్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కోసం మెటల్‌తో క్రియేట్ చేయబడిన ఒక డోరేమోన్ స్టాచ్యూ ఇది. ఈ స్టాచ్యూకి అఫీషియల్‌గా ఎటువంటి ల్యాబ్‌లో కూడా కార్బన్ డేటింగ్ అయితే చెయ్యలేదు. అండ్ ఎవరైతే ఈ రోబోట్ 450 సంవత్సరాల క్రితందని అంటున్నారు కదా, ఆ విషయం 100% ఫేక్. ఎందుకంటే ఈ స్టాచ్యూ 4 to 5 ఇయర్స్ ఓల్డ్ అమ్యూజ్మెంట్ పార్క్ కోసం క్రియేట్ చేయబడి ఉన్న స్టాచ్యూ. కానీ ఇప్పటికీ కూడా క్వశ్చన్ అయితే ఉంది. అదేనంటే అసలు ఈ డోరేమోన్ యొక్క స్టాచ్యూ ఆ సముద్రం లోతుల్లోనే ఏం చేస్తుంది? అది ఎలా వచ్చింది? ప్రెజెంట్ అయితే దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఫ్యూచర్‌లో నాకు దీనికి సంబంధించిన ఏదైనా ప్రూఫ్స్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికినట్టుగైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీతోని వీడియో రూపంలోనైతే షేర్ చేస్తాను. బట్ అప్పటి వరకు ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో త్వరలోనే కలుస్తాను న్యూ మిస్టీరియస్ వీడియోతో. సో అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, సేఫ్‌గా ఉండండి.